సో సమర్థించటము లేదా అదేదో ఇది అనుకునే అవకాశమే లేదు. అది చాలా దారుణంగా తయారైంది. ఇంకో దశలోనేమో ఆ కావలాకు వాళ్ళను టీచర్లను పెట్టారు, ఇట్లాంటివి కూడా వచ్చాయి. దీస్ థింగ్స్ వైన్ షాపులో ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి. వాటి మీద ఫోకస్ కంటిన్యూస్గా సస్టైన్డ్గా చేయడం సమస్య తప్ప. అవన్నీ ఇప్పుడు తేల్చాలండి తొందరగా. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు కదా, వాటి అన్నిటికి సంబంధించి తీసుకోవటం, లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇలాంటివి రాకుండా ఏం చేయాలన్నది చూడటం, అది చాలా ముఖ్యం. సో రాష్ట్ర సమస్యల మీద అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని హోప్ పెట్టుకోవచ్చా ఏపీ ప్రజలు? అదే మనం చూడాలండి. గతంలో అసలు చేయలేదు, చాలా తక్కువ చేసింది. చంద్రబాబు చేయలేదని ధర్మ పోరాటం ఇవన్నీ చేశారు. ఇప్పుడేమో ఆయన మోదీ మద్దతు వల్లే ఇలా వచ్చిందంటే పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ వైరుధ్యం ఏంటంటే, మోదీ ఎన్డీఏ బలహీనపడుతున్న సమయంలో, బీజేపీ బలహీనపడుతున్న సమయంలో బలపరచడానికి మన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. సో ఆయన బలపడిన తర్వాత మళ్ళీ మన మీదే, దేశం మీద ఆయన పెత్తనం చేస్తాడు. నిజంగా అంటే ఏదైనా నేర్పించాలి, పాఠం నేర్పించాలంటే కూడా కొంచెం వీక్గా ఉన్నప్పుడు దాన్ని చెయ్యాలి. కానీ అలా చేస్తే దాని మీద అదే నిన్న సుధీర్ కులకర్ణి అని వాజ్పేయి సహచరుడు ఒక ఆయన వ్యాసం రాశాడు. బలహీనపడ్డాడు మోదీ అంటున్నారు, కానీ బలహీనపడిన స్థితిలో నాయకుడు అవ్వటం మోదీకి సమస్య. అలా బలహీనపడిన నాయకుడిని బలోపేతం చేయడానికి తాము సాధనాలు కావడం వీళ్ళకి వచ్చిన సమస్య. కొద్ది రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఒక 2 నెలలు ఉంటాడేమో, ఒకసారి ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చొని మళ్ళీ అదానికి ఫోన్ చేసిన తర్వాత ఇవన్నీ మారిపోతాయి కదా. ఇంకోటి, ఇండియా గట్టిగా నిలబడింది, వాళ్ళకు 240 సీట్స్ దాకా ఉన్నాయి. వాళ్ళు మాకు ప్రభుత్వం కావాలని వాళ్ళు అడగలేదు, ఎందుకంటే వాళ్ళని జరుగుతుంది అని ఉన్నారు. కాబట్టి పొలిటికల్ కెమిస్ట్రీ మారుతుంది డెఫినెట్గా దేశంలో. ఆ క్రమంలో ఇండియా కూడా బలపరచవచ్చు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇమ్మని చంద్రబాబు అడగడంతో పాటు ఇండియాలో ఉన్న వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కమిటెడ్ కదా. అవును. సో అసలు పార్లమెంట్లో ఒక ఉమ్మడిగా ఒక అభిప్రాయం తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒప్పుకుంటారంటారు సార్? ఎవరు? మిగతా అంటే మోదీ ఒక మాట చెప్పారు పొద్దున తన యాక్సెప్టెన్స్ స్పీచ్లో, దేశంలో పాలన చేయదేది ప్రభుత్వంలోకి రావడానికి మెజారిటీ ఉండాలి రాజ్యాంగ రీత్యా, పాలన సక్రమంగా జరగడానికి ఏకాభిప్రాయంతో కృషి చేయాలని. సో ప్రత్యేక హోదా మీద ఒక ఏకాభిప్రాయం తీసుకొని రావడానికి కనుక ఇప్పుడు ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున, చంద్రబాబు కూడా బాగా బలోపేతం అయ్యారు కాబట్టి తాను లెవెల్లో, అది చాలా మేలు జరుగుతుంది. ఆ దిశలో జరిగితే అప్పుడు మోదీ కూడా దాన్ని ఆధారం చేసుకొని ఇవ్వటమో ఏదో ఒకటి చేయొచ్చు. ఓకే, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రస్థానం స్థిరంగా నిలబడినట్టేనే రాజకీయ పరంగా ఈ ఎన్నికలతో? ఎందుకంటే ఆయన మేజర్ స్పీచ్ ఇంకా చేయాల్సి ఉంది కదా. ఇప్పుడు ఫలానా 2 మంత్రులు అవుతారు, చంద్రబాబు 2కి ఇస్తారని ఇట్లాంటివి చెప్తున్నారు. నిన్న మనం మాట్లాడిన దాంట్లో ఒకటేమంటే ఎన్డీఏ కన్వీనరు, స్పీకరు, ఇవి 2 చంద్రబాబుకు ఇష్టమని. కానీ కోఆర్డినేషన్లో అవి 2 కూడా ఇంపార్టెంట్ పదవులు. అందులో స్పీకర్ దానికి సంబంధించి బీజేపీ కొంత ముందు వెనకలాడుతూ ఉందని వినిపిస్తుంది. మరి కన్వీనర్ను ఏం చేస్తారు? పెద్ద పార్టీ కాబట్టి, ఆధారపడిన కాబట్టి, అంటే మీరు కేరళలో, బెంగాల్లో అవి చూస్తే పెద్ద పార్టీ ఏది ఉంటే వాళ్ళే కన్వీనర్గా ఉంటారు. వాజ్పేయి హయాంలో అంటే ఆయన ఎవరు కాదనలేరు కాబట్టి ఎవరు కన్వీనర్గా ఉన్నా పెద్ద లెక్కే, అంతే. ఎవరు కన్వీనర్గా ఉన్నా నామకార్థమే. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి 2 మీద వచ్చిన ప్రచారం నిజమవుతుందా లేదా ఏమన్నా వాటికి మెలికలు ఏమైనా పెడతారా మనం చూడాలి. స్పీకర్ను మటుకు కోరుకోవచ్చు బీజేపీ, అందరినీ మేమే మా దీంట్లో ఉండాలి అని. సరే, ఇంకొక ముఖ్య విషయం, చాలా ఎక్కువగా ఈ 2 రోజులు బట్టి సోషల్ మీడియాలో వస్తున్నది, ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్పు కోసం గెజిటెడ్ పబ్లికేషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టారు. సో ఆ వీడియోకి డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కానీ కొంతమంది మాట్లాడేది ఏంటంటే, సరే పెద్ద ఆయన కదా ఏదో ఫ్లోలో అనేసాడు, పవన్ కళ్యాణ్ గారే ఒక అడుగు ముందుకు వేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది కొంతమంది సూచన. ఎవరు చేశారో కానీ అది మంచి సూచన.